హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? దేవుని దయాలు అందరూ మీరు బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు వంకాయ పచ్చి పులుసు చేసుకుందామండి. ఒక 4-5 చిన్న సైజు వంకాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి. మీ పులుపుని బట్టి, పులుపు ఎక్కువ తింటే అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. నేను చేసే విధానానికి అయితే ఇది సరిపోతుంది. వంకాయలకి కొద్దిగా నూనె రుద్దాలండి. లేత వంకాయలు తీసుకుంటే ఏంటంటే అందులో గింజలు ఎక్కువ ఉన్నాయి. మీకు లేత లేకుండా ముదురునా ఏం కాదు. దీన్ని స్టవ్ వెలిగించేసి దాని మీద జాలి పెట్టుకోవాలండి. జాలి పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి. దాని మీద చిన్న మంట మీద కాల్చుకుంటే మంచిగా ఉడుకుతాయండి. అవి మంచిగా లోపల. వీటిని కొద్దిగా కాలినాక మళ్ళీ రెండో సైడ్ తిప్పుకోవాలి. వంకాయ మొత్తం కాలాలండి, అప్పుడే మంచిగా ఉడుకుతుంది. మరీ బొగ్గు చేయదు. మామూలుగా అది బ్లాక్ కలర్ వచ్చే వరకు కాలే వరకు దాని పైన తొక్క కాలే వరకు ఉంచాలి, అంతే. తిప్పుకుంటూ కాల్చుకుంటే మంచిగా కాలుతాయి. వీటిని తర్వాత పక్క పెట్టుకోవాలండి, కొంచెం చల్లారుతాయి. చింతపండు ఏదైతే నానబెట్టుకున్నాం దాన్ని పులుసు తీసుకుందామండి. దాంట్లో గుజ్జు మొత్తం, పులుపు మొత్తం వచ్చాక మనం 2-3 సార్లు పిసికి నీళ్ళు పోసుకొని ఓడబోసుకోవాలి. అలా పులుపు ఎక్కువ అయితే కొద్దిగా వాటర్ పోసుకుంటే సెట్ అవుతుంది, ఏం కాదు. మనం తినే పులుపుని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చిక్కదనం అనేది ఆటోమేటిక్గా మనం వంకాయ గుజ్జు, పచ్చిమిరపకాయల పేస్ట్ వాటితోటి మనకు చిక్కదనం వస్తుంది. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుందామండి. నాకు కొద్దిగా పులుపు ఎక్కువ అనిపించింది, అందుకే కొద్దిగా వాటర్ కలుపుకున్నా. ఇప్పుడు ఈ వంకాయకు పైన ఏదైతే తొక్క ఉందో దాన్ని తీసేసుకోవాలండి, ఈజీగా వస్తుంది. పై తొక్క తీసేసి గుజ్జు పక్క పెట్టుకోవాలి. ఆ నల్లది మొత్తం తీసేస్తే సరిపోతుందండి. ఇంతేనండి, ఇట్లా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొద్దిగా మెదుపుకోవాలండి. ఫ్రెండ్స్, చిన్న అడ్వైస్, మీరు పిల్లలకు మొబైల్ ఇస్తే పర్లేదు, కానీ దానికి ఒక సిస్టమ్, ఒక టైం అనేది పెట్టండి. ఎందుకంటే దాన్ని మిస్యూజ్ చేయకుండా వాళ్ళను మన కంట్రోల్లో పెట్టవచ్చు. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఒకవేళ మొబైల్ యూజ్ చేసేది ఉంటే డోర్ ఓపెన్ పెట్టి మొబైల్ యూజ్ చేసుకోమని చెప్పాలి. రాత్రి పడుకున్నప్పుడు మొబైల్ తీసేసుకోవాలి వాళ్ళ దగ్గర నుండి. ఇలా చేస్తే చాలా వరకు కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ అడ్వైజ్, అంతే. ఇప్పుడు సేమ్ మనం వంకాయలు ఎలా కాల్చుకున్నామో పచ్చిమిరపకాయలు కూడా అలాగే కాల్చుకోవాలండి. కాకపోతే మరీ అంత డార్క్ అవసరం లేదు. మీకు ఇట్లా కాల్చిన తినబుద్ధి కాకుంటే సన్నగా తరిగి వేయచ్చు అందులో పచ్చి పులుసులో. జనరల్గా అయితే తెలంగాణలో మేము పచ్చి పులుసు చేస్తే ఇట్లా పచ్చిమిరపకాయలు కాల్చుకొని చేస్తాం. మీకు అట్లా కావాలంటే అట్లా వేసుకోండి, ఇట్లా కావాలంటే ఇట్లా వేసుకోండి. ఇంతేనండి. ఇప్పుడు వీటిని కాల్చినాం. జనరల్గా వెనకటి ఏంటంటే నిప్పుల మీద కాలిస్తే చాలా బాగా వచ్చేది టేస్ట్. ఇప్పుడు నిప్పులు ఎక్కడనే అంత స్టవ్వే కాబట్టి ఇప్పుడు రోట్లో వేసుకొని కచ్చపెచ్చ దంచుకోవాలండి. యాక్చువల్లీ వెనకట చేతితోటే పిసికేది,
ఇప్పటి వాళ్ళకు నన్ను చూసి వాళ్ళు చేతోటి పీస్తే మొత్తం కారం అయితే చేయంత మాట మాడుతుంది. అందుకే ఇట్లా చూపిస్తున్నా. అంతేనండి. ఇది తీసి వంకాయ గుజ్జుతో పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర శుభ్రంగా కడిగి పెట్టుకున్నామో అది ఇందులో వేసి మొత్తం కలుపుకోవాలి. మొత్తం పిసుకోవాలి కొద్దిగా. ఇంతేనండి. దీన్ని ఇప్పుడు మనం పచ్చి పులుసులో కలుపుకుంటే సరిపోతుంది. వంట మధ్య మధ్యలో ఏదైనా నాకు తోచింది నా అనుభవాన్ని బట్టి చెప్తుంటానండి. దాన్ని బట్టి మీకు కరెక్ట్ అనిపిస్తే పాటించవచ్చు సలహాలు. ఏదో పెద్దవాడిని కాబట్టి సలహా ఇస్తున్నా అంతే, మీరేమి భావించవద్దు. ఇంతేనండి. ఇప్పుడు అది వేసుకొని కలుపుకున్నాం కదా, ఇందులో ఉప్పు వేశాను. ఉల్లిగడ్డ ఒకటి సన్నగా తరుక్కున్నానండి. ఆ ఉల్లిగడ్డ అవసరం లేదు, వేసుకునే అవసరం లేదు. ఉల్లిగడ్డ తిందాము టేస్ట్ కావాలనుకుంటే ఉల్లిగడ్డ వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ వేసినాక కొద్దిగా పిసకాలండి. ఆ ఉల్లిగడ్డ ఫ్లేవర్ అనేది పచ్చి పులుసుకు వస్తుంది. ఇంతేనండి. అయితే దీనిలో ఫైనల్గా 1 టీ స్పూన్ బెల్లం వేసానండి. అది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అది లాస్ట్లో చూపిస్తాను బెల్లం వేసేది. ఇప్పుడు దీనికి కొద్దిగా తాలింపు పెడదామండి. 1 స్పూన్ నూనె పోసి ఆవాలు జీలకర్ర వేసేసి చిటపటలాడిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి 4 రెబ్బలు దంచిన వేయాలి. తర్వాత కరివేపాకును ఎండుమిర్చి వేయాలండి. ఈ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. పచ్చిపులుసు ఒకవేళ పోపు పెట్టుకోమంటే అట్లే తినవచ్చు. పోపు పెట్టుకుంటే కొద్దిగా బాగుంటుంది. ఇంతేనండి. దీనికి ఒక చిటికెడు పసుపు వేసుకుంటే పోపు కంప్లీట్ అయినట్టే. దీనికి కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. వంటలో ఇంగువ వాడుకుంటే మనకు గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది, మంచిది. ఇప్పుడు తాలింపు ఇందులో కలుపుకున్నామండి. పచ్చి పులుసుకు పోసి పెట్టడం అంటారు తెలంగాణలో. మన ఆంధ్ర దిక్కు తాలింపు పెట్టడం అంటారు. ఓకేనండి. బెల్లం వేసానండి. ఇప్పుడు మీకు బెల్లం వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, లేకపోతే లేదు. అది కంపల్సరీ కాదు. చూడండి ఎంత బాగుందో వంకాయ పచ్చి పులుసు. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ప్లీజ్. థ్యాంక్ యూ.